అసూయ అనేటువంటిది మానవుణ్ణి ఏ రకంగా పతనం చేస్తుందో, ఏ రకంగా సర్వనాశనానికి దారితీస్తుందో మహాభారతంలో మనకి దుర్యోధనుడే ప్రబలమైనటువంటి ఉదాహరణ. ఆ దుర్యోధను యొక్క అసూయ, దాని కారణంగా అతడు ఏ రకంగా సర్వనాశనం అయిపోయాడు అనేటువంటి విషయాన్ని మనం ఈ రోజున తెలుసుకుందాం. ధర్మరాజు రాజసూయాగం చేయ తలపెట్టి దేశ దేశాల యొక్క రాజుల్ని, పెద్దల్ని, ముఖ్యుల్ని ఆహ్వానించడం ప్రారంభించాడు. నకులుడు స్వయంగా హస్తినాపురం వెళ్ళి భీష్మాది కురువృద్ధుల్ని, గురుశ్రేష్ఠుల్ని, దుర్యోధనాది సోదరుల్ని అందరినీ ఆహ్వానించి వచ్చాడు. ఈ రాజసూయాగానికి నానా దేశాధీశ్వరులతో పాటుగా హస్తినాపురం నుండి భీష్ముడు, ధృతరాష్ట్రుడు, విదురుడు, ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, అలాగనే గాంధార రాజు అయినటువంటి సుబలుడు, ఆయన కుమారులైనటువంటి శకుని, బృహద్బలుడు, పాంచాల మహారాజు ద్రుపదుడు, అలాగే విరాటుడు, శల్యుడు, బాహ్లికుడు, సోమదత్తుడు, భూరిశ్రవుడు, శిశుపాలుడు, ఇంకా అనేక మంది రాజన్యులు ఈ ధర్మరాజు యొక్క రాజసూయ యాగాన్ని దర్శించడం కోసం వచ్చారు. ధర్మరాజు అందరినీ ఉచిత రీతుల్లో సత్కరించాడు, వాళ్ళకు కావాల్సినటువంటి ఏర్పాట్లు చేశాడు, వారందరినీ కూడా సహకరించవలసిందిగా ప్రార్థించాడు. ఆ తర్వాత ముఖ్యులందరికీ కూడా కొన్ని బాధ్యతల్ని అప్పగించాడు ఈ రాజసూయ యాగ సమయంలో. అలా ఒక్కొక్కరికి ఒక్కో పని అప్పచెబుతూ దుర్యోధనుడికి దేశ దేశాల యొక్క రాజులు, సామంతులు మొదలైనటువంటి వాళ్ళు తెచ్చేటువంటి కానుకల్ని స్వీకరించేటువంటి పనిని దుర్యోధనుడికి అప్పగించాడు. ఇది చాలా గౌరవనీయమైనటువంటిది, గొప్పదైనటువంటి పని. ఎందుకు ఇలా దుర్యోధనుడికి అప్పగించాడు అని అంటే, దుర్యోధనుడు అభిమానధరుడు, అహంకారి. తనకు అప్పగించినటువంటి పని అల్పమైంది కనుక అయితే నన్ను న్యూనతపరిచాడు ధర్మరాజు అనేటువంటి భావాన్ని వ్యక్తం చేస్తాడు, ద్వేషాన్ని పెట్టుకుంటాడు. అందుకోసం అని చెప్పి ఇలా ఉత్తమోత్తమైనటువంటి పనిని ఆయనకి అప్పచెప్పాడు. కాబట్టి ఆ కానుకలను స్వీకరించడం అనేటువంటి ఒక ఉత్తమమైనటువంటి పనిని దుర్యోధనుడికి అప్పగించడం జరిగింది. దీనితో దుర్యోధనుడు నిజంగా ఎంతో సంతృప్తి చెందాలి, ఎంతో ఆనందించాలి, ధర్మరాజు మీద ఓ మంచి అభిప్రాయం కూడా కలగాలి. కానీ ఇది కూడా అతడిలో అసూయనే రేపింది, పగకి శ్రీకారం చుట్టింది. వజ్ర వైఢూర్య మరకత మాణిక్యాల్ని, రథాల్ని, ఏనుగుల్ని, గంధర్వ హయాల్ని, సువర్ణ ఆభరణాల్ని, చీనాంబరాల్ని, రత్నాలు, మణులు పొదిగినటువంటి కంబళ్ళని, చిత్ర విచిత్రమైనటువంటి వస్తువుల్ని, వివిధ రకాలైనటువంటి వాహనాలని, అపారమైనటువంటి ధనరాశుల్ని కప్పంగా బహుమతులుగా సమర్పిస్తున్నారు దేశ దేశాధీశ్వరులైనటువంటి రాజులు. వాటన్నింటినీ స్వీకరిస్తున్నాడు దుర్యోధనుడు. చూస్తున్న కొద్దీ పాండవుల యొక్క వైభవం సహించరానిది అవుతుంది దుర్యోధనుడికి. అన్నీ దిగమింగుతున్నాడు, మింగలేక కక్కలేక అన్నట్లుగా ఉంది దుర్యోధనుడి యొక్క పరిస్థితి. నిజంగా దుర్యోధనుడి యొక్క మనస్థితి ఎలాంటిదో మనం ఇక్కడ పరిశీలించాలి. గొప్పదైనటువంటి గౌరవాన్ని కల్పించాడు ధర్మరాజు. ఈ విషయాన్ని తానే తన తండ్రితో చెప్పాడు. మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత ఏం చెప్పాడు? తండ్రి, సోదరులందరిలోకి జ్యేష్ఠుడిని, శ్రేష్ఠుడిని కదా, ఇలా భావించినటువంటి ధర్మనందనుడు నాకు వివిధ దేశాధీశ్వరులైనటువంటి రాజులు సమర్పించేటువంటి రత్నరాశుల్ని, వివిధమైనటువంటి కానుకల్ని స్వీకరించేటువంటి పనిని అప్పగించాడు అని చాలా గొప్పగా చెప్పాడు. మరి అలా చెప్పినటువంటి వాడు ఆచరణలో మాత్రం ఆ విధంగా ప్రవర్తించలా, అలా శ్రేష్ఠుడిగా ఉండలేకపోయాడు. అంటే తనని ఎంతగా గౌరవించినా, ఎంతగా సత్కరించినా, ఏ విధంగా అతడికి ఉన్నతమైనటువంటి స్థానాన్ని కల్పించినా తాను మాత్రం తన యొక్క నీచ బుద్ధిని మార్చుకోడు అనేటువంటి విషయం మనకిక్కడ దుర్యోధనుడి యొక్క మనస్తత్వం ఇది అని అర్థమవుతుంది.
పరుల యొక్క సంపదని చూచి సహించలేకపోతున్నాడు. ఆ విషయాన్ని అతడే స్వయంగా చెప్తాడు. ఇది దుర్యోధనుడి యొక్క దుష్టబుద్ధి. రాజసూయాగం పూర్తయిపోయింది. వచ్చినటువంటి రాజులు, బంధువులు, మహర్షులు అందరూ కూడా తమ తమ నివాస స్థానాలకు వెళ్ళిపోయారు. శ్రీకృష్ణుడు కూడా కొన్ని రోజుల నుండి ద్వారకకి తిరిగి వెళ్ళాడు. అయితే దుర్యోధనుడు మాత్రం వెళ్ళలా. దుర్యోధనుడు శకునితో కలిసి కొన్నాళ్ళు ఇంద్రప్రస్థంలోనే ఉండి ఒక రోజున మయసభా భవనాన్ని సందర్శించాలనేటువంటి ఆలోచనతో అక్కడే ఉన్నాడు. సరే, ఒక రోజున శకునితో కలిసి మయసభా భవనాన్ని తిలకిస్తూ ఉన్నాడు. అక్కడ తెరిచి ఉన్నటువంటి ద్వారాన్ని మూసి ఉన్నదిగా భావించాడు. లోపలికి పోవటానికి వీల్లేదని భావించి మామూలుగా వెళ్ళిపోతూ ఉన్నాడు. మరొక చోట మూసి ఉన్నటువంటి ద్వారం తెరిచి ఉన్నట్టుగా ఉంది మయసభలో. అలా తెరిచినట్టుంది కాబట్టి లోపలికి పోబోయాడు. అదిగో గోడకి ముఖం కొట్టుకుంది. అక్కడ ఉన్నటువంటి కింకర్లు చూసి నవ్వారు. ఆ తర్వాత మణులతో పొదగబడినటువంటి ఒక సమస్థలాన్ని జలాశయంగా భావించాడు. అక్కడ జలాశయం ఉందనే భావంతో కట్టుకున్నటువంటి పంచె పైకి ఎగబట్టుకొని అలా నడుస్తూ వెళ్ళాడు. మరొక చోటేమో జలాశయమే ఉంది, కానీ అది సమస్థలంగా కనిపిస్తూ ఉంది. ఎందుకనంటే ఆ మణులు రత్నాలతోటి నేల మీద పొదిగినట్టుగా ఉంది. అందుకని మామూలుగానే నడిచిపోబోయాడు. దభీమని ఆ జలాశయంలో పడిపోయాడు. కట్టుకున్నటువంటి బట్టలన్నీ తడిసిపోయి. ఇది చూసినటువంటి భీమార్జున, నకుల సహదేవులు, వాళ్ళ యొక్క సేవకులు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా నవ్వారు. ఇది తెలిసింది ధర్మరాజు. వెంటనే భీముడి చేత నూతన వస్త్రాలను పంపించాడు. ఇది దుర్యోధనుడి యొక్క అసహనం. ఈ అసహనం అసూయను రేపింది. అతడిలో ఉన్నటువంటి అసహనం, అసూయ అతన్ని సర్వనాశనం చేయడానికి కారణమైంది. మయసభా భవనాన్ని తిలకించినటువంటి దుర్యోధనుడు ధర్మరాజు దగ్గర సెలవు తీసుకొని శకునితో కలిసి హస్తినాపురం వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి దుర్యోధనుడి పరిస్థితి ఏం బాగాలేదు. శరీరం శుష్కించిపోయింది. సరైనటువంటి సమయానికి తినటం లేదు, సరిగ్గా నిద్ర పట్టడం లేదు, ఎవరన్నా మాట్లాడబోతే కసురుకుంటున్నాడు, ఎవరితోటి ఆయనకి మాట్లాడాలనిపించటం లేదు. శరీరం రంగు కూడా వివర్ణమైపోయింది. దేహంలో విపరీతమైనటువంటి వేడి కనపడతా ఉంది. గదిలో నుంచి ఎప్పుడూ బయటికి రావటంలా, లోపలే అటు ఇటు పచారులు చేస్తూ ఉన్నాడు. రాజకార్య వ్యవహారాలు పట్టించుకోవటంలా. ఇదంతా గమనించి అక్కడ ఉన్నటువంటి సేవకులు శకునితో చెప్పారు. ఇది తెలిసినటువంటి శకుని దుర్యోధనుడి దగ్గరికి వచ్చాడు ఒక రోజున. ఓ దుర్యోధన, ఏమిటిలా బాధపడుతూ ఉన్నావు? దేనికి? ఏమిటి కారణం? నీవిలా ఉండటం బాగాలేదు. చిక్కి శల్యమైపోతున్నావు. నీకు వచ్చినటువంటి బాధ ఏమిటి? కావాల్సినంత సంపద, 99 మంది సోదరులు ఉన్నారు, అందరూ నీ ఆజ్ఞల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అయినప్పటికీ నువ్వు ఇలా అయిపోవటానికి కారణం ఏమిటి అన్నాడు శకుని. దానికి దుర్యోధనుడు శకునితో అంటున్నాడు, మామా ఏమని చెప్పమంటావు? నీవును చూచి తట్టి సభనేని వినంబడ దేయుగంబులన్ భూవలయంబులో నది అపూర్వము సర్వమనోజ్ఞము ఇష్టభోగావహము ఏ క్రియంబడశనై